హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక వ్యూవర్ అడిగారు చుడిదార్ని ఎలా కటింగ్ చేసుకోవాలి అని అడిగారు. నేను ఈరోజు చుడిదార్ ఎలా కటింగ్ చేసుకోవాలో చేసి చూపిస్తాను. ప్యాటర్న్స్ అనేది ఫ్యూచర్ క్లాసెస్లో చెప్తాను. చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగారు. 1 by 1 అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. నేను మీకు చెప్తున్నాను అంటే నేను చాలా రీసెర్చ్ చేసి సింపుల్ వేలో మీకు చెప్పాలనుకుంటాను. దానివల్ల కొద్దిగా లేట్ అవుతుంది. ట్రై టు అండర్స్టాండ్ మీ. ఎందుకంటే ఇచ్చే ఇన్ఫర్మేషన్ అందరికీ యూజ్ అవ్వాలి, పర్ఫెక్ట్గా ఉండాలని అనుకుంటారు ప్రతిసారి. సో కొద్దిగా లేట్ అవుతుంది. 1 by 1 మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను ఫ్యాషన్ డిజైన్కి సంబంధించి. ఓకే, ఒకరు అడిగారు స్కిన్ బ్రైట్నింగ్ టిప్స్ కూడా చెప్పండి, మీ స్కిన్ బాగుంది అని. షూర్గా నేను స్కిన్ బ్రైట్గా అవ్వడానికి ఏమేమి చేయొచ్చు అనేది కూడా నేను ఫాలో అయ్యే టిప్స్ అని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్ని మెజర్మెంట్ వాళ్ళకి ఎక్కువగా ఈ ఆర్మ్ హోల్ దగ్గర ఫోల్డింగ్స్ అనేది వస్తుంది. దానికి అడ్జస్ట్మెంట్ ఎలా చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇది రెగ్యులర్గా చుడిదార్ ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది మాత్రమే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చాలా సింపుల్ మెథడ్ ఫాలో అయితే సరిపోతుంది, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చుడిదార్ అనేది. ఇంకొకటి ఏంటి అంటే మనం ఎప్పుడు కానీ డ్రెస్ కానీ దేనికైనా లైనింగ్ని నీట్గా షింక్ చేసుకోవాలి. షింక్ చేసుకోవడం అంటే వాటర్లో ఒక 5 minutes అలా తడిపి ఉంచి బాగా స్క్వీజ్ చేసి ఆరబెట్టి ఐరన్ చేయాలి. ఐరన్ చేయడం ఇలా కరెక్ట్గా ఫోల్డింగ్ చేసి 2 ఈక్వల్ పార్ట్స్గా ఫోల్డ్ చేసి నీట్గా క్లాత్ని ఇలా లాగాలి. ఈ డైరెక్షన్లో చూడండి, ఇట్లా ఇలా 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 గట్టిగా లాగి ఇది అనుకోండి క్లాత్ ఈ డైరెక్షన్లో ఈ ఎడ్జ్ అండ్ ఇక్కడ ఎడ్జ్ ఇలా పట్టి ఇక్కడ గట్టిగా ఇలా లాగాలి. సేమ్ ఇక్కడ కూడా ఈ ఎడ్జ్ అండ్ ఈ ఎడ్జ్ ఇలా పట్టి ఇలా గట్టిగా చూడండి, ఇలా ఇలా లాగి నెక్స్ట్ నీట్గా ఐరన్ చేసి ఇలా చేయకపోతే స్టిచ్చింగ్ అయిన తర్వాత వాష్ అయిన తర్వాత లైనింగ్ షింక్ అయిపోవడము, పైన ఉండే క్లాత్ వేరుగా వచ్చేయడము, అంటే అన్ఈవెన్ అయిపోతుంది, వేసిన పెద్దగా లుక్ ఉండదు. సో దట్ కంపల్సరీ లైనింగ్ని నీట్గా తడిపి ఆరబెట్టి కొద్దిగా లాగి ఐరన్ చేస్తారంటే కుట్టిన తర్వాత లైఫ్ వస్తుంది మీకు ఆ డ్రెస్ అనేది. లేదు అంటే త్వరగా చిరిగిపోవడము, వేసుకున్న లుక్ లేకుండా పోవడము జరుగుతుంది. లెంత్ ఎంత కావాలో దానికంటే 1 inch ఎక్స్ట్రాగా లైనింగ్ తీసుకోవాలి. ఇది లెంత్ 42 ప్లస్ 1 లెంత్. ఇది ఈ 1 inch ఎందుకంటే ఫోల్డింగ్లోకి వెళ్తుంది. బోట్ నెక్కి రెగ్యులర్గా షోల్డర్ ఎంత ఉంటుందో ఆ షోల్డర్ నుంచి 1 inch తీసేయాలి. 15.5 inch దాంట్లో నుంచి 1 inch తీసేస్తే 14.5 inch. 14.5 inch అంటే దాన్ని by 2 చేయాలి, అంటే హాఫ్ కదా కట్ చేస్తాము కాబట్టి 7.25 2.5 inch షోల్డర్ కోసం తీసుకోవాలి. డీప్ 4 inch. ఓకే, బ్యాక్ డిజైన్ ఏదైనా పెట్టుకుంటే కొంచెం 3 inch పెట్టుకోవాలి. ఒకవేళ డిజైన్ ఏం పెట్టుకోవట్లేదు అంటే 4 inch తీసుకోవాలి. నేను 3 inch తీసుకుంటున్నాను. బ్యాక్ డ్రాప్ డిజైన్ తీసుకుంటాను. బ్యాక్ హోల్ లాగా పెట్టాలనుకుంటున్నాను. ఆ హోల్ డీప్ చూసుకోవాలి. డీప్ ఎంత అంటే నేను 9 inch డీప్ పెట్టేసుకుంటున్నాను. ఓకే, 9 inch డీప్. ఇది సన్న స్లిప్ లాగా ఇస్తాను. ఇక్కడ ఇది కట్ చేసేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి బాడీ ఇలా కర్వీ షేప్ ఉంటుంది కదా, ఆ కర్వ్ ఎక్కడెక్కడ ఏ పాయింట్లో తీసుకోవాలి అనేది ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆర్మ్ హోల్కి ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చెప్పిన విధంగానే తీసుకోండి. నెక్స్ట్ చెస్ట్ పాయింట్ ఐడెంటిఫై చేసుకోవాలి. నెక్స్ట్ వేస్ట్ పాయింట్ ఐడెంటిఫై చేసుకోవాలి. నెక్స్ట్ మన కట్స్ ఎక్కడ కావాలో ఆ కట్స్
ఓకే, ఇలా తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ తీసుకోండి. ఎప్పుడు కానీ బ్యాక్ ఫస్ట్ కట్ మార్కింగ్ అనేది బ్యాక్ చేసుకుంటాం. 1 ఇంచ్ అండ్ 1/2 ఇంచ్. నెక్స్ట్ ఎప్పుడు కానీ చుడిదార్స్ లో మనము చుడిదార్స్ ఎప్పుడు టైట్ ఫిట్టింగ్ వేసుకోము, కొద్దిగా లూజ్ గానే వేస్తాం, అంటే కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది ఇది. ఇఫ్ ఇన్ కేస్ ఇంకా స్కిన్ టైట్ కావాలంటే జిప్పు పెట్టి వేసుకోవాలి. ఇది స్కిన్ టైట్ కాదు, బట్ ఫిట్టింగ్ డ్రెస్ అనమాట. కాబట్టి చెస్ట్ ఎంత సైజు ఉంటుందో అదే సైజు అప్పర్ చెస్ట్ కూడా పెట్టుకోవాలి. ఓకే, చెస్ట్ 40, ఓకే, 40/4 అంటే 10 ఇంచెస్ చెస్ట్ ఇది. ఓకేనా, సో ఇక్కడ కూడా 10 ఇంచెస్ పెట్టేసుకుందాం. సేమ్ ఇక్కడ కూడా 10 ఇంచ్. ఓకే, వేస్ట్ 34 + 2. 34కి 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి చుడిదార్కి. ఓకే, అంటే 36. ఓకే, అంటే 9 ఇంచెస్ వస్తుంది. దీని 36ని /4 తీసుకుంటే 9 ఇంచెస్. సో ఇక్కడ 9. ఓకే, హిప్ సేమ్ అలాగే హిప్ కూడా హిప్ సైజ్ /4. కావాలంటే కొద్దిగా లూజ్ కావాలంటే ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇది, సో ఇక్కడ ఎంతైతే మనం పెట్టుకున్నామో, సపోజ్ ఇక్కడ నేను 11 ఇంచెస్ పెట్టాను. 11 ఇంచెస్ అంటే ఇక్కడ కంటే, అంటే హిప్ దగ్గర కంటే ఈ ఎడ్జ్కి వచ్చే కొద్దికి 1 నుంచి 2 ఇంచెస్ వరకు యాడ్ చేసుకోవాలి. ఓకే, 11 ఇంచెస్ కదా, నేను 12 ఇంచెస్ పెడుతున్నాను. ఇప్పుడు లైన్ తీసేసుకుందాం. సో ఎప్పుడు కానీ ఇలా షార్ప్ ఎడ్జెస్ ఉండకూడదు కాబట్టి ఇక్కడ కొత్త, యాక్చువల్లీ దీనికి వేస్ట్ కర్వ్ స్కేల్ ఉంటుంది, వేస్ట్ కర్వ్ స్కేల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మనం మార్క్ చేసుకున్న ప్రతి దగ్గర మనం ఇలా కలిపేసుకున్నాము. ఇక్కడ కట్స్ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. మనకి ఖర్చులు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవాలి. నేను 2 ఇంచెస్ కట్స్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ 1 ఇంచ్ మాత్రమే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఎక్కువ అంటే 1 ఇంచ్ కంటే ఎక్కువ కట్ చేసుకుంటే బల్కీగా వచ్చేస్తుంది, కాబట్టి 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇది బ్యాక్ కాబట్టి బ్యాక్ సైడ్ డాట్స్ తీసుకోవాలి. డాట్స్ ఇక్కడ, ఇది వేస్ట్. ఓకే, వేస్ట్ దగ్గర 4 ఇంచెస్, మిడిల్ పార్ట్ నుంచి 4 ఇంచ్, ఈ చెస్ట్ పాయింట్ వరకు. ఓకే, ఇక్కడ చెస్ట్ పాయింట్ పెట్టాం కదా, ఇక్కడ నుంచి హిప్ పాయింట్ వరకు డాట్స్ రావాలి ఇప్పుడు. ఓకే, సో ఈ డాట్స్ ఎంత రావాలి? 1/2 ఇంచ్. అంటే అటు సైడ్ 1/2 ఇంచ్, ఇక్కడ 1/2 ఇంచ్, ఇక్కడ 1/2 ఇంచ్ రావాలి. లేదు అంత ఫిట్టింగ్ అవసరం లేదు అంటే 1/2 ఇంచ్ కూడా మీరు డాట్స్ తీసుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ మార్కింగ్ కోసం అనే ఈ వీల్ వాడాలి. ఓకే, దీనికి షార్ప్ ఎడ్జ్ ఉంటుంది. దీంతో ఇలా ఫస్ట్ ఇలా మార్కింగ్ చేసుకుంటే ఇదే మార్కింగ్ రిమైనింగ్ కింద క్లాత్స్ మీద కూడా పడుతుంది. ఎందుకంటే మనం 1/4 కట్ చేస్తున్నాము, ఇంకా మనకి ఫ్రంట్ పార్ట్కి కూడా మార్కింగ్స్ రావాలి. అట్ ద సేమ్ టైం ఈ డాట్
ఇంకొక పార్ట్లో కూడా పర్ఫెక్ట్గా పడాలి. సో మనము ఈ వీలర్ కానీ యూజ్ చేస్తే రిమైనింగ్ క్లాత్స్లో కూడా మనకి పర్ఫెక్ట్గా మార్కింగ్ అనేది ట్రేస్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ స్టిచ్ పడాలి. ఈ క్లాత్ ని పడేయకుండా ఫాల్ లాగా యూజ్ చేసుకోవచ్చు. 2.5 మీటర్ మనము చుడిదార్కి యూజ్ చేస్తాము. సో మనకి ఫాల్ 2.5 మీటర్ సరిపోతుంది. లైనింగ్ కట్ చేసి ఒరిజినల్స్ కట్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఒరిజినల్ క్లాత్ ని ఎక్కువగా వేస్ట్ చేయకూడదు. జస్ట్ 1/2 ఇంచ్ వదులుకొని కట్ చేస్తే సరిపోతుంది. చూడండి, నేను ఇంతే కట్ చేస్తున్నా, ఎక్కువ కట్ చేయట్లేదు. సో చుడిదార్ ఎలా కటింగ్ చేసుకోవాలో ఈరోజు చూసాం కదా. నేను ఈ చుడిదార్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. కొంచెం అంటే ఇన్స్టాగ్రామ్లో ఒకరు మెసేజ్ చేశారు, స్టిచ్చింగ్ ప్రాపర్గా ఎవరు స్టిచ్చింగ్ చేయడం ప్రాపర్గా రావట్లేదు, ఎలా చేయాలి అని. సో నేను దీన్ని స్టిచ్చింగ్ కూడా ఎలా చేయాలి అనేది మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను. యాక్చువల్లీ ఆల్మోస్ట్ అందరికీ స్టిచ్చింగ్ వచ్చే ఉంటుంది, బట్ ఇది ఒక రెఫరెన్స్గా యూజ్ అవుతుంది అనుకొని నేను స్టిచ్చింగ్ కూడా ఒకసారి చేసి చూపిస్తాను. సో దట్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, మనం బేసిక్ అన్నీ అంటే బేసిక్ బ్లౌజ్, బేసిక్ అనార్కలి డ్రెస్ అండ్ బేసిక్ చుడీదార్ ఇలాంటివి నేర్చేసుకున్నామంటే నెక్స్ట్ ప్యాటర్న్స్ నేర్చుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. 1/4 స్కేల్లో ఫస్ట్ ప్యాటర్న్ అనేది కటింగ్ చేసి చూపించి నెక్స్ట్ మీకు డైరెక్ట్గా క్లాత్ అనేది కట్ చేస్తాను. సో దట్ 1/4 స్కేల్లో యూజ్ చేసిన కటింగ్ ప్యాటర్న్ అనేది మీకు రెఫరెన్స్గా యూజ్ అవుతుంది రికార్డ్ పర్పస్ కోసం. ఓకే, ఇంకేదైనా డౌట్స్ ఉన్నా, ఇంకేదైనా నేర్చుకోవాలన్నా నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఎంబ్రాయిడరీ, పెయింటింగ్ ఎలాంటిదైనా సరే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేశారు అంటే నేను దానికోసం ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.